శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే కూన రవికుమార్ తన అక్రమ లేఅవుట్ల కోసం ఉపాధి హామీ నిధులను మళ్లించి రోడ్డు వేయించుకున్నారని చింతాడ రవికుమార్ ధ్వజమెత్తారు. ఒక్క ఇల్లు కూడా లేని చోట రోడ్లు వేయడం ఎమ్మెల్యే అవినీతికి పరాకాష్ట అని విమర్శించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్ గారి కుటుంబం ఏ రకంగా అయితే అన్ని రకాల దోపిడీలు, భూదోపిడీ కానివ్వండి, ఒక ఖనిజ దోపిడీ కానివ్వండి, లేదు ఇసుక దోపిడీ కానివ్వండి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కానివ్వండి, ఏ రేంజ్లో ఎంత పెద్ద ఎత్తున పాల్పడుతుందో తెలియజేయడం కోసం కొన్ని ఉదాహరణలతో, కొన్ని ఎవిడెన్షియల్గా ఉన్నటువంటి ఇష్యూస్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక 2 ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే, ఇది చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూసినట్లయితే ఇది మన ఆమదాలవలస నియోజకవర్గం శ్రీకాకుళం కలిపినటువంటి బోర్డర్. అది మన హైవే జంక్షన్లో ఉన్నటువంటి 200 ఎకరాలు విలువైన భూమి. అది నేను చెప్తాను, వేల కోట్ల రూపాయల ఆస్తి విలువైన భూమి. అందులో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు లేఅవుట్గా, అక్రమ లేఅవుట్గా వేసినటువంటి ఫోటో ఇది. ఇది కూడా చూడండి, ఇది సేమ్ ఫోటోనే, అక్రమ లేఅవుట్. ఈ లేఅవుట్లో రోడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు, రోడ్లు సీసీ రోడ్లు, డ్రైనేజీలు. ఈ లేఅవుటే అక్రమ లేఅవుట్. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములు అవి. ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు అవి. దేవస్థానంవా మఠంవా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములు అవి. 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు అవి. ఈ భూముల్లో లేఅవుటే వేయకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. దాన్ని చూపించేటువంటి పిక్చర్ ఇది. 1,45,00,000 రూపాయలండి ప్రభుత్వ నిధులతో ఇక్కడ రోడ్లు వేశారు. ఒక ఇల్లైనా ఉందా చూడండి. ఈ లేఅవుట్లో ఒక ఇల్లైనా ఉందా చూడండి, వేసినటువంటి లేఅవుట్లో. కొన్ని ఏదైనా ఊరికి ఇది కనెక్టివిటీ ఉండే రోడ్డా ఇది? తన తాలూకా అక్రమ లేఅవుట్కి ప్రభుత్వ నిధులతో రోడ్లనే మంజూరు చేసుకొని వేయించుకున్నాడు. ఇది ఒకటైతే ఈ ఇష్యూని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రెండోది ఇది చూడండి, ఇది విఆర్ గూడెం, పొందూరు మండలం విఆర్ గూడెంలో మేము గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. విఆర్ గూడెంలో సర్వే నెంబర్ 135లో ఉన్నటువంటి కూన రవికుమార్ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకనంటే దీన్ని ఆనుకొని రోడ్డుకు ఉన్నటువంటి క్రషర్, గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్లో అది కూన రవికుమార్ ఒక పార్ట్నర్. ఆ క్రషర్కు ఆనుకొని కొన్ని సంవత్సరాలుగా కోట్లాది రూపాయల గ్రావెల్ మైనింగ్ చేసి, ఇప్పుడు ఆ మైనింగ్ చేసిన దాన్నటువంటి ప్లేస్ని క్లీన్ చేసి 10 ఎకరాలు కారు చౌకగా 7 లక్షల రూపాయల ఎకరా లెక్క ఎలైనేషన్కి, అంటే కొనుగోలు చేయడానికి అప్లై చేసి ఉన్నాడు కూన రవికుమార్. ఆయన అక్కడ ఎకరా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు ఉంటుంది. అంటే ఒక 25-30 కోట్ల రూపాయల విలువ గల భూమిని 70 లక్షల రూపాయల కంటే, ఎకరా 7 లక్షలు అంటే 10 ఎకరాలు అంటే 70 లక్షల రూపాయలకి కొనుగోలు చేసేదానికి ఎలైనేషన్ కోసం ప్రపోజల్ చేసి పెట్టాడు. అది అంటే మీకు అధికారం ఇచ్చింది ఈ ఆస్తులను దోచుకోవడానికా? ఏదైతే ఈ బావాజీ మఠం భూములు ఉన్నాయో ఈ ఆస్తి అనేది 100 కోట్ల రూపాయల ఆస్తులు. అది వాటిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ చేశారు కూడా. మీకు అధికారం ఇచ్చింది దేనికోసం? ప్రజల ఆస్తులను కాపాడడం కోసమా? ప్రజల ఆస్తులను తినేయడం. మన బావాజీ మఠం భూములు ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో 200 ఎకరాలు అది. ఆ మఠం భూముల గురించి కొత్త రోడ్డు 200 ఎకరాలంటే దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తి. అది ఆ ఆస్తి గురించి ఒక్కసారి మనం దాన్ని
చరిత్ర అనేది ఒకసారి చూద్దాం. చరిత్రలోకి వెళ్ళి చూస్తే దాన్ని ఏంటంటే 400 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఆ మఠం మూలు ఏంటంటే ములక్దాస్ బావాజీ అని చెప్పేసి ఒక మఠం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడది 1600 సంవత్సరాలకు ముందు. 1600 అంటే ఇప్పటికి ఎగ్జాక్ట్గా 425 సంవత్సరాల క్రితం ములక్దాస్ బావాజీ అని చెప్పి తర్వాత ఉన్నటువంటి సంస్థానాలు కానీ కొన్ని గ్రాంట్లు ఇచ్చాయి. అందులో ముఖ్యంగా దాదాపు 1000 ఎకరాలు ఈ జిల్లాలో 1000 ఎకరాలు ఎవరిచ్చారు? మొఘల్ చక్రవర్తులు ఇచ్చారు. మొఘల్ చక్రవర్తులు ఎవరు? షాజహాన్, ఔరంగజేబు. షాజహాన్ వాళ్ళ మదరు హిందూ, తన పేరేంటంటే మాన్మతి బాయ్. ఆవిడేంటంటే కాశీలో ఉన్నటువంటి కేనారాం బాబా అని ఒక పెద్ద ప్రీస్ట్ అతను, అంటే బాబా అని. షాజహాన్ 8 దగ్గరలో ఈ సదావర్తి భూముల్ని మఠాలకు కేటాయించి ఉంచారు. 8 దగ్గరలో మన రాష్ట్రంలో పిఠాపురంలో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉన్నాయి, ఒరిస్సాలో జాజ్పూర్లో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి సదావర్తి భూములు. సదావర్తి అని అంటే సదా అంటే నిత్యం, వృత్తి అంటే పోషణ, సదా వృత్తి, దాన్నే సదావర్తి అంటారు. అంటే నిత్యం పోషణ కోసం ఉపయోగించినటువంటి భూములు అవి. అది చారిటీ కోసమే. ఆ భూముల్ని నాన్ ట్రాన్స్ఫరబుల్, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేనటువంటి భూములు అది. దానిలో ఈ కాశీ దగ్గర మన రాగోల్ దగ్గర ఉన్నటువంటి 200 ఎకరాలు, అలాగే పాతున్ వలస దగ్గర ఉన్నటువంటి కొంత భూమి, పాతపట్నం దగ్గర కొంత భూమి, మన బూర్జి మండలంలో తిమడాం అడ్డూరుపేట దగ్గర ఒక కొంత భూమి, ఇవన్నీ కలిపి 1000 ఎకరాలు ఇచ్చారు. ఈ 1000 ఎకరాలు ఈ మఠానికి కేటాయించినటువంటి చక్రవర్తులు ఎవరంటే షాజహాన్, ఔరంగజేబ్. ఇది 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్ర ఇది. ఈ భూముల మీద వచ్చినటువంటి ఆదాయం ద్వారా మఠం తాలూకు 1947లో నోటీస్ ఇస్తే 1947లో వీళ్ళు ఏం చేశారంటే ఇది ఎండోమెంట్స్ కింద రాదు, అక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ అనేది ప్రైవేట్ టెంపుల్, అది ఆ భూములన్నీ మాకు చెందుతాయని చెప్పేసి అప్పట్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తులు ఈ భూములు ఇచ్చేసరికి ఆ టెంపుల్ లేదు అని చెప్పేసి అది ఇండివిజువల్ మఠమే అని చెప్పేసి మన విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద మళ్ళీ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చేసింది? ఎండోమెంట్స్కి ఫేవర్గా తీర్పు ఇచ్చింది. అప్పుడు 1959లో ఏం చేశారు? ఈ మఠం వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్గా ఉన్నటువంటి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆస్తుల గురించి ఏం చెప్పకుండా ఈ మఠం అనేది ప్రైవేట్ వ్యక్తుల మఠం అని చెప్పేసి ఓ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది 1961 డిసెంబర్లో ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ద్వారా క్లియర్గా ఏంటంటే ఇది చారిటీకి సంబంధించింది, ఈ భూములనే సదావర్తికి సంబంధించినవైనా ఎండోమెంట్స్కి సంబంధించినవైనా నాన్ ట్రాన్స్ఫరబుల్. ఎప్పుడైతే 1947లో ఈ లిటిగేషన్ వచ్చిందో 1947